అండి నా వీడియోలు చూసే నా ఛానల్ చూసే ప్రేక్షకులకి నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నన్ను చక్కగా అర్థం చేసుకుంటారు. మీరు చక్కగా చాలా మంచి మంచి విషయాలతో నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కోర్స్ నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడటం అంటే వాటికి జవాబు చెప్తూ ఉంటాం అనేది ఏంటంటే నేను కూడా ఇంటరాక్ట్ అవుతున్నాను, నేను కమ్యూనికేట్ చేస్తున్నాను వాళ్ళతో అనేది మాత్రం అర్థం చేసుకోండి. అయితే చాలామంది నా ఫ్రెండ్స్, నా తమ్ముళ్ళు, మీ అందరికీ చాలామంది కంటే చాలామంది నాకంటే చిన్నవాళ్ళు, జూనియర్ సీనియర్ ఏం లేదండి. ఎవరు గొప్ప మేధావులు అయితే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి దాసోహం అనాల్సిందే. మేధస్సు ఎక్కడుందో, ఎక్కడ నాలెడ్జ్ ఉందో అక్కడ వాళ్ళ ముందు అది మేధస్సు అనేది ఒక దీపం అని అంటారు, ఒక జ్ఞానం అంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి తల వంచాల్సిందే అంటాను. నేనైతే అట్లాగే అంటాను. నాకంటే చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు. ఎక్కడ ఏది ఉంటే అది నేర్చుకుంటాను డెఫినెట్గాను. ఎవరన్నా మంచి సలహా చెప్తే హ్యాట్స్ ఆఫ్ అని చెప్తా. అయితే ఏంటంటే వీళ్ళందరూ కొంతమంది ఏంటంటే మీకెందుకు బామ్మగారు, మీకెందుకు ఈ రాజకీయాలు, ఎందుకు మీకు అవసరమా ఈ వయసులో, కృష్ణారామ అనుకోవచ్చు కదా, కృష్ణారామ అనుకుంటానో, లేకపోతే ఇంకోటి ఏదన్నా దుర్యోధన శ్రీకృష్ణుడు, లేకపోతే దుర్యోధన అర్జున అనుకుంటానో, లేకపోతే కుబేర, లేకపోతే ఈశాన, లేకపోతే వరుణ, వాయు, కుబేర, ఈశాన ఇట్లాంటివన్నీ కూడా అని చెప్తారు కదా. లేకపోతే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ ఇవన్నీ అనుకుంటానా అనేది వాళ్ళకి అది అనవసరం, అది అప్రస్తుతం. నేను నాలుగు గోడల మధ్య నేను ఏ దేవుడికి పూజ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది అది అప్రస్తుతమైన విషయం ఎవరికైనా. అది మాత్రం నేను మాత్రం వెరీ పర్టిక్యులర్. అయితే మీకు ఈ రాజకీయాలు అవసరం అంటే నేను ఒకటే మాట చెబుతున్నాను. యువత అందరూ అంతా నిర్వీర్యమైపోయి నిస్తేజంగా అయిపోయి ఒక రకమైన చేవ చచ్చిపోయి పడుంటే ఏంటంటే మన హక్కులేంటి, మనం ఎందుకు జీవిస్తున్నాము, మనం ఈ ప్రపంచంలో ఎందుకున్నాము, మన కర్తవ్యం ఏంటి, మనం సమాజానికి ఇవ్వాల్సిందేంటి, మనం నేర్చుకోవాల్సిందేంటి, మనం సమాజానికి నేర్పించాల్సిందేంటి, ఇట్లాంటి బేసిక్ అవగాహన లేనప్పుడు యువత ఎప్పుడైతే నిర్వీర్యంగా అయిపోతుందో, నిస్తేజం అయిపోతుందో, చేవ చచ్చిపోయి ఉంటుందో, అట్లాంటప్పుడు లాంటి వాళ్ళు స్పందించాల్సి వస్తుంది. లక్కీగా ఏంటంటే ఇప్పుడు మేము ఎందుకు ఈ వీడియోలు చేస్తున్నామంటే ఈ ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మేము ఇది యూస్ చేసుకోవాలనుకుంటాం. మీకు అవసరమా ఈ వయసులో అంటే, ఈ వయసులో ఇప్పుడు ఒక మాట చెప్తాం. ఈ వయసులో ఇప్పుడు యాక్టర్ ఉన్నాడు, చచ్చిపోయేంత వరకు యాక్టింగ్ చేస్తాడు. ఒక డాక్టర్ ఉన్నాడు, చచ్చిపోయేంత వరకు చేస్తాడు, ఓపిక ఉన్నంతకాలం చేస్తాడు. ఒకవేళ మంచంలో పడున్నా అతను ఏం ఆలోచిస్తాడండి? అన్నం తిన్నానా, లేకపోతే వాడి డ్రెస్ ఏంటి, ఇదేం డ్రెస్ వేసుకుంది, అదేం కలరు చీర కట్టుకుని అవేం ఆలోచించాడు కదా. ఇట్లాగ ఫార్మస్యూటికల్స్ గురించి వీటి గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు లేకపోతే ఒక గార్డెనింగ్ యూట్యూబర్ ఉన్నాడు, గార్డెనింగ్ గురించే ఆలోచిస్తాడు. ఒక రకమైన వంటలు చేసే ఒక ఛానల్ ఉంటుంది, వంటల గురించి ఆలోచిస్తాడు. లేకపోతే ఒక హిస్టరీ స్టూడెంట్ ఉంటాడు, ఆ హిస్టరీ గురించి. అట్లాగ ఒక పాలిటీషియన్ ఉంటాడు, ఆ పాలిటిక్స్ గురించి చచ్చిపోయే వరకు ఆ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తాడు. అట్లాగే ఏదో తిట్టే నోరు, తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదన్నట్టుగా మాలాంటి వాళ్ళు ఏంటంటే ఒక పనికి అలవాటైన వాళ్ళు. ఇప్పుడు రైటింగ్ అలవాటు నాకు, లేకపోతే ఆర్టికల్స్ రాయటం అలవాటు, కథలు రాయటం అలవాటు. అందుకే నా వీడియోస్లో కూడా కథలు చెప్తూ ఉంటాయి. ఎందుకంటే కథలు నేను బేసిక్గా ఐఎమ్ యాన్ ఆథర్. అయితే మీకెందుకంటే మీ పనులు మీరు చేసుకోండి. మీకు ఏమి ఇష్టమో, మీకు ఏం చేయాలనుకున్నారో, ఈ భూమి మీదకి వచ్చి మీరు ఏమి నిరూపించుకోవాలనుకున్నారో, మీరు మనం చచ్చిపోయినా కానీ మన పేరు ఎలా నిలబడాలి అని అనుకుంటున్నామో దాని పట్ల దాని వైపు ఆలోచిస్తే అర్థమవుతుంది. అంతేగాని చేసేవాళ్ళని మీకు ఇది అవసరమా, అది అవసరమా, ఒకడెవడో అంటాడు, వాడు వెళ్ళిపోయి సరే మంచిదండి పూజ చేసుకుంటుంటే నేను పూజ చేసుకోను, డెఫినెట్గా పూజ చేసుకోను. కానీ ఐఎమ్ డీప్లీ స్పిరిచువల్ పర్సన్. ఐఎమ్ నాట్ ఈవెన్ రిచువల్ అండి. నేను రిచువల్ కాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిచువల్స్ అంటే ఏదో గంట కట్టడం, గంట కొట్టడం, ఆరతి చేశా. నాకు బుద్ధి లేనప్పుడు చేశాను, నాకు బుద్ధి ఎదిగిన తర్వాత నేను చెయ్యను. కాబట్టి ఆలోచించుకోవాలి. మేము పూజ చేసుకోండి అంటే పనికి మాలిన పిచ్చి సలహాలు ఇవ్వటం అనేది చాలా ఈజీ. చేతైతే ఏదన్నా ఒక 10 మందికి ఉపయోగించే పని చేస్తే బాగుంటుంది. యూట్యూబ్లో వినటం గొప్ప విషయం కాదు, అది ఎంతవరకు మనకి మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము, దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటాం అనేది ఆలోచించాలి. అంతేగాని చెప్పేవాళ్ళ గురించి ఎంత చెప్తే మాత్రం ఏముంది,
తీసి పారేస్తాము. ఇష్టం లేకపోతే సరే ఏదో ఇతను ఇట్ట మాట్లాడుతున్నాడా, ఇతను సమాధానం ఏదో చెబుదామని నాలాంటి వాళ్ళు అయితే ఊరుకోరు. కాబట్టి ఏంటంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు అవసరమా అంటే కొన్ని విషయాల్లో మేము డీప్గా స్పందిస్తూ ఉంటాం. ఎందుకు అంటే అన్యాయం జరుగుతున్నది ఒక చోట, అరే వాళ్ళు అలా చెప్పారే, అలా చెప్పకుండా వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నారే, ఇలా చేయకూడదు కదా అనేది ఆలోచన వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద తిట్టుకుంటూ అసూయ ద్వేషాలతో రగిలిపోతూ లాంటి వాళ్ళు మా వయసులో ఉన్న వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే డిఫరెంట్ ఇష్యూస్ విత్ ప్రియదర్శిని అంటే రకరకాల ఇష్యూస్ మాట్లాడతాను నేను. ఒక్క పాలిటిక్స్ లేకపోతే ఒక్క గార్డెనింగ్, ఒక్క మామూలు ఒక జనరల్ టాపిక్ అట్లా కాదు. చాలా హిస్టరీ విషయాలు మాట్లాడతా, చాలా రకాలు మాట్లాడుతూ ఉంటాను అనమాట. అయితే కాబట్టి ఏంటంటే నాలాంటి వాళ్ళు ఊరుకోలేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా 24 గంటలు బాగా పని చేసిన వాళ్ళు, కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఒక చోట కూర్చోబెట్టలేరు ఎవరు కూడాను అట్లాంటి వాళ్ళని. కాబట్టి ఏంటంటే పిచ్చి సలహాలు నాకు ఇవ్వద్దు, నేను ఏం చేయాలో నాకు తెలుసు. ఇంకా ఏంటో చెప్తూ ఉంటారు, ఇదేంటి మీరు ఎట్లా మాట్లాడతారా, ఎట్లా మాట్లాడతారో అనేది నాకు తెలుసు. నా అవగాహనలో నా పరిధిలోనే నేను మాట్లాడుతూ ఉంటా. అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు నాకేం సరదా లేదు. ఎవరినో గిల్లి కజ్జాలు పెట్టుకోవాల్సిన సరదా నాకు అంతకంటే లేదు. కాబట్టి ఏంటంటే మీ ఇష్టమైన వాళ్ళు చూడండి, బాగాలేదా వదిలిపెట్టేసేయండి. అంతేగాని ఏదో కామెంట్లు చేయటంలో అది మీకు టైం వేస్ట్, నాకు వేస్ట్. పోనీ కామెంట్లు కూడా అన్నీ తప్పులుగా టైప్ చేస్తూ ఉంటారు. అది అవసరమా? ఏదో వేసాము, కామెంట్ ఏదో పెట్టామంటే ఒక మంచి విషయాన్ని నేర్చుకోండి. లేకపోతే ఫలానా ప్రియదర్శిని గారు ఇదిగండి ఫలానా టాపిక్ మీద ఏదైనా చెయ్యండి అని అంటే చక్కగా చెప్తా నేను. అంతేగాని పనికి మాలిన మాటలు మాట్లాడటము, సొళ్ళు మాటలు మాట్లాడటము, లేకపోతే లూజ్ టంగుతో మాట్లాడటము, లేకపోతే ఇదే ఏమంటారంటే గాలి మాటలు మాట్లాడటం, ఒక గమ్యం లేని మాటలు, ఒక గమ్యం లేని ఆలోచనల తాలూకు వచ్చిన మాటల్ని వదలటం, ఇట్లాంటివన్నీ కూడాను అవి బాగుండవు. చక్కగా చదువుకొని చక్కగా మంచి ఒక రకమైన వ్యక్తిత్వాన్ని అలచుకుని సమర్థతని అరేంజ్ చేసుకోండి. చక్కగా ఫ్యామిలీస్ని చూసుకోండి. బతికున్నంతకాలం ఇప్పుడు నాకు ఎవరెవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళకి 30 ఏళ్ళే వాళ్ళకి జీవితంలో ఉండేది. 20-25 ఏళ్ల వరకు చిన్నతనం గడిచిపోతుంది. మధ్యలో 30 సంవత్సరాల్లోనే ఏం చేయాలన్న తర్వాత 30 సంవత్సరాల తర్వాత అంటే 25 + 30 అంటే ఎంత నాకు లెక్కలేవు. 25, 35, 45, 55, 60 తర్వాత ఏమవుతుంది? ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు. అంటే మనకి తిండి రంది ఎక్కువ కాబట్టి అది తినాలి, ఇది తినాలి, అది తాగాలి, ఇది తాగాలి, తాగుడు అనే వీటి మూలంగా ఈ తినటం తాగటం మనకు ఉన్న ఈ ఆహార పానీయాల విషయం మూలంగా ఏంటంటే ఎప్పుడు మన ఆరోగ్యం నాశనం అవుతుందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కాబట్టి ఏంటంటే ఈ 30 సంవత్సరాలు ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక మంచి పని చేసుకుని ఒక మంచి చక్కగా మనకు గుర్తుండి ఏదైనా 10 మందికి మంచి సహాయం చేసి 10 మందికి మంచి మాటలు చెప్పి 10 మంది మంచి, అంతేగాని వీళ్ళ మీద కార్పణ్యాలు విషయాలు బాగా ఏదో తమిళనాడులో పచ్చడి నూరుతారు. ఇట్లాగ ఒక ఫ్లాట్ రాయి ఉంటుందండి. ఆ ఫ్లాట్ రాయి మీద ఒక పత్రం ఉంటుందన్నమాట. ఇటు నూరుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు నూరటం ఏంటంటే బాగా అల్లం పచ్చిమిరపకాయ అట్లాగే కార్పణ్యాలు అట్లా నూరి ఎవరికి రాస్తారో అవి మీ నెత్తి మీదే, మీ తలకాయ మీద, మీ మొహం మీదే పడతాయి, ఎవరి మీద పడదు. కాబట్టి ఏంటంటే పిల్లలు అర్థం చేసుకుని చక్కగా జీవితాన్ని మంచిగా ఏదో పాలిటిక్స్ ఏదో ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళొద్దు. పాలిటిక్స్ చూడండి, మంచి ఉంటే మంచిగా ఆలోచించండి. కాబట్టి ఏంటంటే నాయకులు చెప్పే ఏ విషయంలోనూ ఏ పార్టీ నాయకులు చెప్పే విషయంలోనూ వెళ్ళొద్దు. సబ్కా సునో అప్నా కరో అంటారు. వాళ్ళ మాటలు వినేసేసి మీకే అంతేగాని ఎదట వాళ్ళ మీద రుద్దటానికి పూజ చేసుకో, లేకపోతే పాఠం చదువుకో, భజన చేసుకో, బొంద చేసుకో, పిండాకుడు పెట్టుకో, ఇవన్నీ కూడాను అనవసరమైన విషయాలు కాబట్టి ఏంటంటే ఎవరికి చేతైనవి ఎవరికి అలవాటుగా వస్తున్న రైల్వే ఆఫీసర్ ఉంటాడు. ఆ రైల్వే ఆఫీసర్ రిటైర్డ్ అయిపోయిన డెత్ బెడ్లో ఉన్న రైల్వే గురించి, ఆ రైలు వచ్చిందా, అది పోయిందా, సిగ్నల్ ఇచ్చాడా, వాడు ఎన్ని గంటలకి, ఆ ఫలానా నెంబర్ ట్రైన్ ఎన్ని గంటలకు వెళ్తుంది, ఇట్లాంటి పిచ్చి వాగుడే వాగుతాడు. ఎందుకంటే అది చెప్పలేం. అదే కాదు తిట్టే నోరు తిరిగే కాలుని ఎవరు ఆపలేరు. కాబట్టి ఏంటంటే నాలాంటి వాళ్ళని
అనవసరమైన ట్రోల్ చేస్తున్నాం మేము అనేది ఏంటంటే, ట్రోల్ నేనేమి అవ్వను, నాకేమి ట్రోలింగ్ అనేది నాకు పెద్ద నాకు సమస్య కాదు. కాబట్టి ఏంటంటే కొంచెం చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చక్కగా మంచిగా మాట్లాడండి. పెద్దంతరం చిన్నంతరం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడే దానివల్ల ఏమీ లేదు, మనకు నోటి దూల తప్ప అంతకంటే ఏం లేదు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.